ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ లభించింది. 5 వారాల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని అభిషేక్ కు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, సౌత్ గ్రూప్ లో ఒకరుగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ను ఎటువంటి కండిషన్స్ తో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది? సౌత్ గ్రూప్ లో మొట్టమొదటిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ అదుపులో తీసుకున్న వ్యక్తి అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన సమాచారం మేరకే తర్వాత డిసెంబర్ 11న కవితకు నోటీసులు జారీ చేసి హైదరాబాద్లో 2022లో అదుపులోకి తీసుకున్నారు. అంటే సిబిఐ గతంలో 2022 నవంబర్ 13న అభిషేక్ బోయిన్పల్లికి సిబిఐ నోటీసులు జారీ చేసి 13న అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేసిన వెంటనే మళ్ళా మరుసటి రోజునే ఒక కేసులో బెయిల్ లభించింది. సిబిఐ కేసులో మరుసటి రోజు ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అంటే 2002 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా తిహార్ జైలులో ఉన్నారు. మధ్యలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు దీనిలో కీలక సూత్రధారి సౌత్ గ్రూప్లో కవితను అరెస్ట్ చేసిన తర్వాత అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ లభించింది. అంటే ముందే బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతోనే కవిత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కవితతో అభిషేక్ బోయిన్పల్లి అనే ఉద్దేశంతో అభిషేక్ బోయిన్పల్లికి ఇప్పటి వరకు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అది కూడా హెల్త్ గ్రౌండ్స్లో 5 వారాలు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ బెయిల్ కూడా కండిషన్స్ పెట్టి మరి సుప్రీంకోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ వెళ్లాలంటే రౌజెన్యూ కోర్టులో ప్రత్యేక కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే హైదరాబాద్ వెళ్ళాలి. మరోవైపు తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ను సరెండర్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 వారాల బెయిల్ మంజూరు చేస్తూనే ఈ కండిషన్స్ పెట్టారు. అంటే కేవలం ఇదొక హెల్త్ గ్రౌండ్స్లో మాత్రమే 5 వారాల బెయిల్ లభించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అయితే ఇది మొత్తంగా చూసుకుంటే కవితకు అత్యంత సన్నిహితుడిగా వ్యాపార సంబంధాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళు ముగ్గురు కవితకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. గతంలో కూడా ఇటు కవిత పిఏ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కౌశిక్ తాను ఇచ్చిన సమాచారం మేరకు మొదట నేను అభిషేక్ బోయిన్పల్లితో పరిచయం ఏర్పడిన తర్వాతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి డబ్బును ఒక దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ నా చేతుల ద్వారానే నేను వేరే ఒకరికి ఇచ్చాననేది ఇటు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో 164 సిఆర్పిసి కింద అప్రూవర్గా మారుతూ రౌజెన్యూ కోర్టులో గతంలో న్యాయమూర్తిగా ఉన్న ఎంకే నాగ్పాల్ ముందు లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాశారు. లెటర్ సమర్పించారు. తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. దాని ఆధారంగానే కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది నిందితురాలిగా. అంతకుముందు వరకు కూడా కేవలం ఒక సాక్షిగా మాత్రమే ఇటు ఈడీ కానీ సిబిఐకి సంబంధించి సాక్షిగా మాత్రమే గతంలో కవితను పరిగణించారు. తర్వాత అశోక్ కుమార్ కౌశిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ నిందితురాలిగా చేర్చుతూ 41 సిఆర్పిసి కింద 41A కింద నోటీసులు అయితే ఇచ్చారు. తర్వాత అంటే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదట సౌత్ గ్రూప్లో అభిషేక్ బోయిన్పల్లిని అదుపులో తీసుకున్న తర్వాతే మిగతా పేర్లన్నీ కూడా వచ్చాయి. ఇటు మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక దినపత్రిక ఓనర్ని కూడా గతంలో పిలిచి విచారించారు. పలుమార్లు ఈడీ కానీ సిబిఐ కూడా నోటీసులు జారీ చేసి విచారించడం జరిగింది. మరోవైపు తర్వాత అభిషేక్ బోయిన్పల్లి నుంచి ఇచ్చిన సమాచారం మేరకు ఇటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, వినయ్ బాబు వీరందరినీ కూడా సౌత్ గ్రూప్కి సంబంధించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, వారందరూ కూడా అప్రూవర్గా మారడం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇక కవితకి సంబంధించి ఇప్పటి వరకు ఇటు సౌత్ గ్రూప్లో అప్రూవర్గా మారిన వారందరూ ఇచ్చిన సమాచారం కానీ మొదట సౌత్ గ్రూప్ నుంచి సిబిఐ అరెస్ట్ చేసి బెయిల్ మంజూరైన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మరుసటి రోజునే ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఇచ్చిన ఈడీ ఈ కస్టడీలో అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వాళ్ళు నమోదు చేసిన అభియోగాలన్నీ కూడా మొత్తం ఒక ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేసిన తర్వాత దాంట్లో కవితకు సంబంధించి అనేక మార్లు ప్రస్తావించారు. విజయ్ నాయర్తో కానీ ఇటు నార్త్ గ్రూప్లో దినేష్ అరోరా, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, ఇండోస్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు కంపెనీలో ఏ విధంగా వాటా కొన్నారు, షేర్స్ అవి ఏ విధంగా కొన్నారు అనేది ప్రధానంగా ఈ అరుణ్ రామచంద్ర పిల్లై బినామీగా వ్యవహరించారనేది కూడా వారందరూ స్టేట్మెంట్ను ఇచ్చిన సందర్భంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కవితను హైదరాబాద్ వెళ్ళి 15వ తేదీన అరెస్ట్ చేశారు. ప్రజెంట్ కస్టడీ కొనసాగుతుంది. 23 తారీఖుతో కస్టడీ ముగియబోతుంది. ఇక అభిషేక్ బోయిన్పల్లి విషయానికి వస్తే సౌత్ గ్రూప్లో ప్రథమంగా మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన వ్యక్తి అభిషేక్ బోయిన్పల్లి. దాదాపు 2 సంవత్సరాల తర్వాత బెయిల్ లభించింది. అది కూడా హెల్త్ గ్రౌండ్స్లో 5
5 వారాలు బెయిల్ మంజూరు చేసింది. ఒకటి, హైదరాబాద్ వెళ్లే ముందు రౌజన్ కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి, మరోవైపు పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటూ కూడా కండిషన్స్ పెట్టి మరి బెయిల్ మంజూరు చేసింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.